నేను భూమి గురించి మాట్లాడుతున్నానండి. 5 ఎకరాల 28 సెంట్ల భూమి మాది. మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది భూమి, మాకు గవర్నమెంట్ ఇచ్చారు. అది సీతానగరం, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో వచ్చిందండి మాకు. మా నాన్నగారికి, మా అన్నగారికి వచ్చింది. మా ఇంట్లో ఇద్దరికి వచ్చిందండి. ఇద్దరికి కూడా 5 ఎకరాల 28 సెంట్లు వచ్చింది. ఇళ్ళ స్థలాలు కానీ పొలమే కానీ. ఈ ఇద్దరు మీద ఎవరు కూడా ఒక సెంటు మేము అమ్ముకోలేదు. మా పెద్దవాళ్ళు చనిపోయినాక మా అమ్మగారు ఉంది, ఆ భూమిని కబ్జా చేశారండి. సీతనారులో ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగిందండి ఇది. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు వాళ్ళ బంధువులు కలిసి కబ్జా చేశారు ఈ భూమిని. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు వాళ్ళకి సపోర్టు ఇలా చేశారు. అధికారులు కూడా మరి వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు. ఎంఆర్ఓ వాళ్ళు, మరి మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టరు, విఆర్ఓ ఆర్య, మరి ఎస్సీ గారు, సిఏ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. ఈ భూమి కోసం మేము ఎంతో తిరుగుతున్నాము. మరి జగన్ సార్ ఉన్నప్పుడు, ఆయన పార్టీలో ఉన్నప్పుడు నేను అర్జీలు పెడుతూనే ఉన్నాను. 5 సంవత్సరాలు ఎస్టిమేట్ సమాధానం మాకు రాలేదు. 2019 రెండో నెల కానించి వాళ్ళు కబ్జాదారులు ప్యాట్లు వేసి పొలం వాళ్ళోళ్ళే 10 సెంట్లు 20 సెంట్లు పంచుకొని ప్యాట్లు వేసుకొని అమ్ముకున్నారు. తక్కువ రేట్లకి అమ్మేసుకున్నారు. వాళ్ళు సొమ్ము చేసుకున్నారండి. మాకు అన్యాయం జరిగింది. ఆ భూమి కోసం ఎంతో తిరుగుతున్నాం మేము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాకు అన్యాయం చేశారు వాళ్ళు. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం చేసిన పనులు ఇవి. మరి వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ కోడళ్ళు కానీ, కొడుకులు కానీ ఈ పనులు చేశారు. మరి వాళ్ళ కుటుంబాలు చేశారు, వాళ్ళ బంధువులు చేశారండి పనులు. మరి ఎస్ఐ ద్వారా పిలిపించి మమ్మల్ని, మీ దగ్గర ఏమవునైతే అంటే మేము ఒరిజినల్ ఎత్తుకెళ్ళామండి కాగితాలు. పొలం దగ్గర 30 మంది ఉన్నారండి. 30 మంది ఉండి మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి, రాళ్ళతో కొట్టి మా దగ్గర ఉన్న కాగితాలు నన్ను కింద పడేసి అక్కడ ఉన్న కాగితాలు లాక్కెళ్ళిపోయారండి. సంచి కవర్ 3 కవర్లో పెట్టుకుని, పెద్ద కవర్లో మొత్తం లాక్కెళ్ళిపోయారు. ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ, ఏటీఎం కార్డులు కానీ, మరి దాంట్లో ఓటు కార్డులు కానీ, మరి సర్టిఫికెట్లు మా నాన్నగారిది, అమ్మగారిది, మరి ఫ్యామిలీ సర్టిఫికెట్, మరి పొలానికి సంబంధించిన కాగితాలు, కోర్టుకు సంబంధించిన కాగితాలు కానీ, మరి భూమి ఎంతమందికి వచ్చిందో అప్పుడు రికార్డులు, మరి అంతమందికి ఉన్న లిస్టు కూడా దగ్గర ఉండింది. ఆ లిస్టు కూడా మొత్తం ఇవన్నీ కొంత డబ్బులు కూడా సర్వే చేయించుకుంటా కానీ పెట్టుకున్నాం. ఈ మొత్తం కూడా మా కాడ లేకుండా మా చేతిలో లాక్కొని వెళ్ళిపోయారు. ఎస్సీ గారు, అసలు మీ ఊళ్ళో లేవు, ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ అని, అసలు నువ్వు భూమి ఉందని అన్నావని చెప్పి అంటే మీ దగ్గర ఏమైనా తేమంటే ఒరిజినల్ ఎత్తుకొని వెళ్ళానండి. ఇది పొలం దగ్గర జరిగింది. ఇది మరి చేను దగ్గర చేశారు ఈ పనులు. మరి చాలా కొట్లాట్లు కూడా అయినాయి. మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా కలిసి మరి రికార్డులు తీసుకొచ్చి, అడంగలు తీసుకొచ్చి మా పేర్లు చదివి మీ భూములు ఏడంటే చూపించమంటే మేము 10 సార్లుగా చూపించి సర్వే చేశారు, కొలతలు వేశారు, మాకు ఇస్తామని కూడా మోసం చేశారు వాళ్ళు. మరి ఆ కబ్జాదారులతో కొమ్మక్క అయిపోయి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర లంచాలు తినేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవటం వేరే ఊర్లకి అట్లా చేశారండి. మాకు న్యాయం అనేది జరగలేదు. మరి 5 ఎకరాల 28 సెంట్ల భూమి అది. ఇప్పటికైనా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మా భూమి మాకు ఇప్పిస్తారని మేము అడుగుతున్నాము. మరి ఇప్పుడు చంద్రబాబు అని నేను కలిశాను, లోకేష్ బాబుని, మరి పవన్ కళ్యాణ్, మరి ఎమ్మెల్యే గారిని అందరూ కలిసి మరి వాళ్ళకి అర్జీలు కూడా ఇచ్చున్నా నేను. మరి ఇంకా ఏ పరిష్కారం కాలేదండి. మాకు పరిష్కారం కావాలని, పరిష్కారం కోసం నేను తిరుగుతున్నాను. మాకు ఇప్పటికైనా దయచేసి మాకు న్యాయం చేయండి. మా ఛానల్ చూడండి. మరి తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం శాంతి నా పేరు.